మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి మమ్మలను మీరు ప్రేమించి మరొకసారి మీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించి ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆదివారము నీ వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి మేము మాట్లాడుకుంటూ ఉండగా, అపోస్తులు చేసినటువంటి ఆ కార్యాలు, ఆనాటి సంఘ విధానం ఏ రీతిగా ఉన్నదో మేము తెలుసుకొని మా యొక్క జీవితాలలో నీ క్రమములో నుండి ఎక్కడైనా మేము తప్పిపోతే మేము ప్రభువా తిరిగి సరి అయిన మార్గములో నడుచున్నట్లు సహాయము చేయండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకొని క్రీస్తు నిమిత్తము ఎలా బ్రతకాలో, నీకు మహిమ ఎలా తీసుకురావాలో ప్రతి ఒక్కరూ ఎరిగి జీవించటానికి సహాయము చేయమని నీ చేతులకే మమ్ములను మేము అప్పగించుకొనొచ్చు యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయాన్ని ముగించుకొని 6వ అధ్యాయములోనికి ప్రవేశించాం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయములోనికి మనము ప్రవేశించాము. 5వ అధ్యాయంలో మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించవద్దు అని అధికారుల చేత ఆజ్ఞ పొందిన అపోస్తులు ఏమాత్రం కూడా భయపడక, ఎక్కడ కూడా అధైర్యపడక ప్రతిదినము దేవాలయములో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పిన సందర్భం ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది. ప్రియులారా, ఎంతగా వారు ఆ పని చేయటం వలన కార్యం జరిగిందంటే శిష్యుల సంఖ్య విస్తరించింది, బహుగా విస్తరించింది. అదే 6వ అధ్యాయం ప్రారంభంలో మనము చూస్తాం. పని ఎప్పుడైతే వారు బెదరకుండా చేశారో, ధైర్యముతో దేవుని పని చేయటానికి వారి జీవితాలను అప్పగించి ఎటువంటి అవమానాలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, ఎటువంటి శ్రమలు వారి ఎదుట ఉన్నా, వారు అనుభవించిన దేవుని వాక్యాన్ని బోధించటం మానలేదు, ఇంటింట సువార్త చేయటం మానలేదు, దేవాలయములో వాక్యాన్ని బోధించటం మానలేదు. అలా చేయటమే శిష్యుల సంఖ్య ఏమైందంటే విస్తరించింది. ఒకసారి మనం 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏం చేయబడుతుంది చెప్పండి? విస్తరించుచున్నది అని వాక్యంలో మనము చూస్తున్నాం. విస్తరించుచున్నది. ఎప్పుడైనా ప్రియులారా మనం యథార్థంగా, నమ్మకంగా, ఎక్కడ కూడా ఏ విషయములో కూడా బెదరక, చెదిరిపోకుండా ఆత్మానుసారమైన జీవితంతో మనము దేవుని పని జరిగించినప్పుడు తప్పకుండా శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. శిష్యులు అనగానే ఎవరు అనంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో, అపోస్తులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చెయ్యండి, అనేకులను శిష్యులుగా చెయ్యండి.
ఒకసారి ఆ వచనం చదవండి. మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుని వాక్యములో 19వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునగా చేయుడి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? సమస్త జనులను శిష్యులునుగా చెయ్యండి అని చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు సంఘము చేయాల్సిన పని కూడా అదేనండి. సంఘము పని కూడా అదే. మనము వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి, అనేకులను శిష్యులుగా మార్చాలి, శిష్యులుగా చెయ్యాలి. అదే అపోస్తులు చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. వారు వెళుతున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఒక ప్రక్క బయట నుండి శ్రమలు, ఒక ప్రక్క బయట నుండి కుట్రలు, ఒక ప్రక్క బయట నుండి అనేక అవమానాలు జరుగుతున్నా వారు దేవుని సువార్తను చేసి అనేక మందిని శిష్యులనుగా మారుస్తున్నారు. శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, శిష్యుల సంఖ్య ఎప్పుడు విస్తరిస్తుందో జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు సంఘంలో సాతానుడు పని చేయటం ప్రారంభించాడు. బయట వారితోనే కాదు, ఇప్పుడు లోపల వారితో ప్రమాదం వచ్చి పడింది. ఏంటి ప్రమాదం అనంటే ఒక్కసారి చదువుకుందాం. మొదటి వచనం నుండి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ప్రియులారా, జరుగుతున్న విషయం చూడండి. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సంఘము పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో హెబ్రీ భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు ఇద్దరు యూదులే. కానీ గ్రీకు భాష మాట్లాడేవారు ఒక ప్రక్క, హెబ్రీ భాష మాట్లాడేవారు. అదేంటండి, ఒకే గోత్రానికి లేక ఒకే విధానములో జీవించవలసినటువంటి వీళ్ళు రెండు భాషలు ఎందుకు మాట్లాడుతున్నారంటారా? రాసుల గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు వారిని ఒకరినేమో బబులోనుకు, మరొకరిని అష్షూరు దేశానికి అప్పగించాడని మనం చెప్పుకున్నాం కదా. యూదులనేమో బబులోనుకు బానిసలుగా పంపించాడు, ఇశ్రాయేలీలనేమో అష్షూరు బానిసలుగా దేవుడు అప్పగించేశాడు. ఎందుకు? ఆయన మాట విననందువలన. అలా చెదిరిపోయినటువంటి సమయములో ప్రియుల చెదిరిపోయినటువంటి వాళ్ళు బబులోను తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యం పరిపాలించింది ప్రపంచాన్ని. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసింది అంటే, యవనుడుగా ఉన్నటువంటి గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రియులారా ప్రపంచానికి గ్రీకు భాష అనేటువంటిది ప్రపంచ భాషగా మార్చేశాడు. ఈ రోజున ప్రపంచ భాష ఏది అంటే మనం ఏం చెబుతాం? ఇంగ్లీష్. ప్రపంచ భాష ఏదంటే ఇంగ్లీష్ అని చెబుతాం. ప్రియులారా, ఇప్పుడు ఆ రోజున గ్రీకు సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు ప్రపంచ భాష గ్రీకుగా మార్చేశాడు ఆనాటి అలెగ్జాండర్. అప్పుడు ఈ చెదిరిపోయిన వాళ్ళంతా ఆయా ప్రదేశాలలో ఉండటాన్ని బట్టి వీళ్ళు అనేక రకాలైన భాషలు నేర్చుకున్నారు. ఆ రీతిగా నేర్చుకున్నటువంటి యూదులు ఇదిగో ప్రియుల తిరిగి మరలా వారు యెరూషలేముకు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవి. ఏంటి? కొంతమంది ఏమో గ్రీకు భాష మాట్లాడే యూదులుగా, కొంతమంది హెబ్రీ భాష మాట్లాడే యూదులుగా మనము చూస్తున్నాం. వీరు దేవుని యొక్క మాటలు వింటూ దేవుని సన్నిధిలో శిష్యులుగా చేరి విస్తరిస్తున్నటువంటి సంఘము విస్తరిస్తున్నటువంటి సమయంలో
వీరిద్దరి మధ్యలో ప్రియులారా ఒక సంభాషణ, ఒక సణుగు వచ్చింది. ఏంటి ఆ సణుగు అంటే, విధవరాండ్రను సంఘములో దినదిన పరిచర్య జరుగుతూ ఉంటే ఆ పరిచర్యలో విధవరాండ్రను చిన్న చూపు చూడటం ప్రారంభించారు. ఏ చూపు? ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా సహించడండి ఇటువంటిది. చిన్న చూపు అనే మాట చాలా ప్రమాదకరమైందండి క్రైస్తవ జీవితంలో. చిన్న చూపు అనేటువంటిది మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఒకవేళ నీకు లోకములో డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అంత మాత్రాన నీకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని చిన్న చూపు చూడకూడదు. అది దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని ప్రణాళిక కాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవ్వరిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పిల్లలండి. ఎవరండి? భూమి మీద ఉన్న వారంతా దేవుని పిల్లలండి. అది మనం మనసులో పెట్టుకుంటే ఎదుట వారిని మనం ఏ చూపు చూడలేము? చిన్న చూపు చూడలేము. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చిన్న చూపు చూస్తున్నాడంటే ఇతనిలో అహం ఉందని అర్థం, ఇతనిలో గర్వం ఉందని అర్థం. ఆమెలో ప్రియులారా దేవునికి ఆయాసకరమైన కార్యం ఉంది. చెప్పుకున్నాం కదండి, దేవుని వాక్యములో సామెతల గ్రంథాన్ని చెప్పుకుంటూ మనము దేవునికి అసహ్యములైనవి 7 కలవు అని చెప్పుకున్నాం. అందులో మొదటిదేంటి? అహంకార దృష్టి. అదే చిన్న చూపు చూపించేట్టు చేస్తుంది. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని చిన్న చూపు చూడకూడదు, ఎదుటి వారిని చిన్నగా మాట్లాడకూడదు. మనం ప్రియులారా ఆలోచించాలి. ఒకవేళ మనం ప్రియులారా లోకములో మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, మనకు జ్ఞానం ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తి లోక జ్ఞానము లేకపోయినా ఒక భక్తి జీవితము కలిగి యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తి మనకంటే చిన్నవాడైనా లేకపోతే చదువు రాకపోయినా ఆ వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అసలు అదే ప్రమాదకరం అనుకుంటే విధవరాండను అసలు చిన్న చూపు చూడకూడదండి. అసలు చిన్న చూపు అనేదే ప్రమాదకరమైతే శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సంఘములో విధవరాండను ఏ చూపు చూస్తున్నారట? చిన్న చూపు చూస్తున్నారు. ప్రియులారా ఒక్కసారి మీరు ఆలోచించండి, విధవరాండను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? చూడవలసినటువంటి అవసరత ఏముంది చెప్పండి ప్రియులారా? వాళ్ళు మనుషులు కాదా? భర్తను పోగొట్టుకున్నంత మాత్రాన, వారు విధవరాండైనంత మాత్రాన వారితో కలిసి మనము జీవించొద్దా? వారితో మనము సంతోషంగా మాట్లాడొద్దా? వారికి ప్రేమ పంచొద్దా? వారికి దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా కలిసి వారితో మనము సహవాసం చేయకూడదా? విధవరాండు అంటే చిన్న చూపు అనేటువంటిది ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉందండి. ఎప్పుడు కూడానండి ఆ మనసు మనలో నుండి తీసేయాలండి. విధవరాండ్రకు దేవుడిచ్చిన భాగ్యం ఎంత ఉన్నతమైనదో మనం ఆలోచించాలి. మొదటి నుండి కూడా దేవుడు విధవరాండ్రకు ఇచ్చిన స్థానం ఒక ఉన్నతమైన స్థానం. భక్తుడైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా కరువు కాలములో కెరీతు వాగు దగ్గర నుండి ఎక్కడికి పంపించబడ్డాడు చెప్పండి? సారెపతు విధవరాల ఇంటికి. ప్రియులారా ఎందుకు పంపించబడ్డాడు? సారెపతు విధవరాల ఇంటికి ఎందుకు పంపించబడ్డాడు? ఆ ప్రాంతంలో గొప్పవారు లేరా? జ్ఞానులు లేరా? మంచి మంచి స్థితిలో ఉన్నటువంటి అధికారము కలిగిన వారు లేరా? ప్రియులారా ఒక విధవరాలంటే దేవునికి ఎంత ప్రేమో మనము ఆలోచించాలి. ఎప్పుడు కూడా విధవరాలి విషయంలో మనము ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెబుతాను, లోకము చూసినట్టుగా మనం చూడకూడదండి విధవరాళ్లను. విధవరాలు ఎదురొస్తే ఎదురెళ్ళకూడదని, విధవరాళ్లను మంచి ఫంక్షన్లకు పిలవకూడదని, విధవరాళ్లను ప్రియులారా మరి పెండ్లికి పిలవకూడదని, శుభకార్యాలకు వారిని పిలవకూడదని ప్రియులారా ఒక మూఢ నమ్మకం ఆ ప్రియులారా లోకములో ఉందంటే పర్వాలేదు, క్రైస్తవులు కూడా ఉండటం బహు విడ్డూరం ఉండేది. ప్రియులారా బహు విడ్డూరం. ఇది విధవరాలు ఎదురొస్తే నీ భర్త చచ్చిపోతాడా? ఇవాళ కాకపోతే రేపని చచ్చిపోతాడు. నువ్వు విధవరాలు కాదా? నువ్వు విధవరాలు కావా? ఎప్పటికీ ఒక మనిషి యొక్క జీవితంలో మరణం అనేటువంటిది ఎలా సంభవిస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో దేవునికి తెలుసు.
ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఒంటరిగా వచ్చిన వాళ్ళని ఈ లోకానికి. వస్తా భర్తను తెచ్చుకున్నావా? వస్తా భార్యను తెచ్చుకున్నావా? వస్తా పిల్లలు తెచ్చుకున్నావా? తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు భూమి మీద ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దాంపత్య జీవితంలో వారు జీవించారు, ఆనందంగా బ్రతికారు. వాళ్ళ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. అది ప్రియులారా, మనం ఏదో ఒక భయంకరమైనటువంటి రీతిగా చూడాల్సిన అవసరం లేదు. విధవరాలను చిన్న చూపు చూడకూడదని బైబిల్ చెబుతుంది. అదే ఇక్కడ ప్రియులారా, వీళ్ళ మధ్యలో సంభాషణ వచ్చింది, సమస్య వచ్చింది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలను మనం బాగా గుర్తించాలి. ఒక విధవరాలి పక్షంలో ఎలా ఉండమన్నాడో ఒక్కసారి క్రొత్త నిబంధనలో చూద్దాం. మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదవండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించండి అన్నాడు. ఏం చేయమన్నాడు? విధవరాండ్రను ఏం చేయమన్నాడండి? సన్మానించండి అన్నాడు. సన్మానిస్తున్నాము మనం విధవరాండ్రను చూసినప్పుడు ఆ సన్మానం కలుగుతుందా మనకు? ఆ సన్మాన భావం కలుగుతుందా మనకు? ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తుడైన పౌలు తిమోతికి ఉత్తరము రాస్తూ చెబుతున్న మాటలు ఇవి. తిమోతి, నిజంగా ఒక అనాథగా బ్రతుకుతున్న విధవరాండ్రు ఎవరైనా ఉంటే వాళ్ళను సన్మానించండి. అది మన భక్తి జీవితంలో ఒక విధానం. వారిని సన్మానించండి. చదవండి ఇంకా. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలం అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని దృష్టికి అనుకూలం ఏంటి? విధవరాండను సన్మానించటం. విధవరాండకు ఒకవేళ పిల్లలుండి మనములు కూడా ఉంటే వారికి తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవాలి. పిల్లలున్నారనుకోండి, తల్లి విధవరాలుగా ఉందనుకోండి, ఆ తల్లి ఎడల వీళ్ళు భక్తి భావము కలిగిన వారిగా, వారికి సహాయపడే వారిగా ఉండాలి, విడిచిపెట్టకూడదన్నాడు. చూసారా ప్రియులారా, సంఘానికి చెబుతూ సన్మానించండి అన్నాడు. ఒకవేళ విధవరాలుకున్న పిల్లలు గాని మనవరాళ్ళు గాని మీ తల్లి ఒకవేళ విధవరాలైతే ఆమెను విడిచిపెట్టకండి, ఆమెకు ప్రత్యుపకారం చేయండి. చూసారా, పిల్లలకు చెప్పాడు విధవరాండ్రను గురించి, సంఘానికి చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, సంఘము విధవరాండ్రను ఎలా చూడాలి? ప్రియులారా, చాలా ప్రేమతో చూడాలి, ప్రేమతో చూడాలి. కానీ మనమేంటో తెలుసా? విధవరాండ్రు కనబడితే ఎదురెళ్ళం, ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడం. ప్రియులారా, వారితో సహవాసం చేయడానికి ఇష్టపడం, వాళ్ళని శుభకార్యాలకు పిలవటానికి ఇష్టపడం. ప్రియులారా, ఎందుకు? ఏం చేసింది ఆమె? ఏం నేరం చేసింది? ఏం తప్పు చేసిందండి ఆమె? అటువంటి వాళ్ళని ఎక్కువగా పలకరించాలి మనం, అటువంటి వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువగా సన్మానించాలి, వాళ్ళని ధైర్యపరచాలి. చిన్న చూపు చూడకూడదు వాళ్ళని. సంఘంలో ఒక సమస్యగా మిగిలిపోయింది చూడండి. అది శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సంఘంలో ఒక ప్రియులార సమస్యగా మిగిలిపోయింది. మరొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. అక్కడ బైబిల్ గ్రంథములో ప్రియులార 5వ వచనం చదవండి. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యగుందును రేయింబగలు నిలకడగా ఉంటుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. విధవరాలైనటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని మీదే నిరీక్షణ పెట్టుకోవాలట, విజ్ఞాపన చెయ్యాలట, ప్రార్థన చెయ్యాలట, రేయింబగలు ఆ విషయాలలో ఎలా ఉండాలి? నిలకడగా. ఏమండి, అన్న అనేటువంటి ప్రవక్తనికి 7 సంవత్సరాలే కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉందామే? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఏం చేసింది?
దేవుని మందిరములోనికి వెళ్ళి రెయింబగలు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రియులారా ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థానమును కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయనను దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారో తెలుసా అండి? ప్రవక్త అయిన సిమియోనుతో పాటు ఎవరున్నారు? ప్రవక్త అయిన ఏం చేస్తున్నప్పుడు దేవుని మందిరమందుండి అక్కడికి వచ్చినటువంటి వారికి దేవుని మాటలు చెబుతుందండి. చదవండి ఒకసారి లూకాసు వార్త. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే అంటే ఎంత స్థానం సంఘంలో ఒక విధవరాలికి దేవుడిచ్చాడో మనము ఆలోచించాలి. ప్రియులారా వాక్యములో 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 36వ వచనము నుండి మనము చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి విడిచిపెట్టలేదండి ఆమె? దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. దేవాలయాన్ని విడిచిపెట్టలేదంటే దేవాలయం దగ్గరికి ఎంతమంది వస్తారు చెప్పండి? దేవాలయానికి ఎంతమంది వస్తారండి? ఏమండి, యాజకులు వస్తారు, పరిసయ్యులు వస్తారు, శాస్త్రులు వస్తారు, జ్ఞానులు వస్తారు, ఎంతో మంది ఆరాధించటానికి వస్తారు. ఎందుకంటే దేవుని యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎంతో మంది వస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ మందిరం దగ్గరకు రాగానే ముందు కనపడేది ఎవరు కనపడతారు చెప్పండి? అన్నా కనపడుతుందండి అక్కడ. ఇప్పుడు అందరూ అన్నా కనపడగానే అయ్యో ఇదేంట్రా విధవరాలు కనపడింది, నేను అక్క తిరిగి వెళ్ళిపోయారా? చూడండి, అన్నా దగ్గరకు వచ్చి అందరూ ఇలా అనేవాళ్ళేమో, అన్నా నిజంగా దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, భర్త చనిపోయినప్పటికీ కూడా నిన్ను నీవు అంకితం చేసుకుని దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, మా కొరకు ప్రార్థన చేయవా? మాకు దేవుని మాటలు చెప్పవా అని ఆమె ప్రక్కన కూర్చుని ఆమెను అడుగుతూ ఉంటే అసలు ఆమె విధవరాలన్న సంగతి జ్ఞాపకం వస్తుందండి? అలా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది ఆమె? 84 సంవత్సరాలండి. చూడండి ఏం చేస్తుంది ఆమె. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుంది? ఎవరండి? ఒక విధవరాలండి. ఒక విధవరాలు రేయింబగలు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ప్రభువుని కొనియాడుతుంది. దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి ఏవండి యేసు ప్రభును తీసుకొచ్చే సమయానికి ఎవరున్నారు అక్కడ? అన్నా లేదా? ఒక విధవరాలు లేదా? వెంటనే పసిబిడ్డను తీసుకొచ్చాం, సున్నతి చేయటానికి తీసుకొచ్చాం, నువ్వేంటి విధవరాలు మాకు ఎదురుపడ్డావని అన్నారా? యోసేపు మరియమ్మలో అన్నారా? లేదండి. ఆమె కూడా దేవునిని ఏం చేసిందట? కొనియాడింది. అంటే ఆమె కూడా దేవుని కొనియాడి 84 సంవత్సరాలు మందిరములోనే ఉందంటే ఆ మందిరములో ఉన్నవారు ఎంతగా ప్రేమించుంటారా అని చెప్పండి. ఆమె ప్రార్థన, ఆమె ఉపవాసం, ఆమె సేవ ఎంత ఉన్నతంగా ఉంది. ఎవరు ఈమె? ఒక విధవరాలు. ఏమండి, భార్యాభర్తలు ఉన్నవారు చేయలేనటువంటి పని చేస్తుందండి ఆమె. దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చేవాళ్ళు చేయలేని సేవ చేస్తుందండి ఆమె. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, కానీ ఈ మాత్రం దేవాలయంలో ఉండి ఏం చేస్తుంది? రేయింబగలు ప్రార్థన చేస్తుందండి. ఎవరు గొప్పండి ఇప్పుడు చెప్పండి దేవునికి? కాబట్టి ఎప్పుడు కూడా విధవరాళ్లను చిన్న చూపు చూడకండి. కనపడగానే పలకరించండి, మీద చెయ్యండి. ఆడవాళ్ళైతే మీద చెయ్యేసి అక్క ఎలా ఉన్నావు, అన్నా ఇప్పుడు ఎలాగున్నావు అని పలకరించండి. ఇటువంటి వాళ్ళని, ఆధారము లేని వారిని, అనాథలైన వారిని, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం పర్వాలేదు, దేవుడున్నాడు, ప్రార్థన చేసుకో, హెచ్చరిక చేయండి. ప్రార్థన చేస్తుంటే నీకేంటి, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, దేవుళ్ళు ఎదుగుతున్నావు, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి అని వాళ్ళని ప్రోత్సహించండి.
అంతేగాని ఊరెళ్తున్నాను విధవరాలు ఎదురొచ్చిందని ఊరాగిపోయావు అనుకో, ప్రియులారా ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? అది మన కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయండి. మన కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి. ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. ఒకవేళ మనము ప్రియులారా ఏదైనా యవనస్తులైనటువంటి వారు విధవరాళ్ళైతే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యవన కాలంలో భర్త చనిపోతే వాళ్ళకి కొన్ని ప్రియులారా ఆశలు ఉంటాయట. పెళ్లి చేసుకోవాలని ఒక ఆశ ఉంటుందట, లేకపోతే తన యొక్క జీవితంలో సుఖవంతమైన జీవితాన్ని జీవించాలని వారు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందట. అటువంటి వారిని విధవరాల్లో చేర్చొద్దన్నాడు. చూడండి, ఇప్పుడు మళ్ళీ రండి తిమోతికి రాసిన పత్రిక. తిమోతికి రాసినటువంటి పత్రికలు మనం చదువుకున్న 5వ అధ్యాయం. ప్రియులారా 5వ అధ్యాయం దేవుని వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా 10వ వచనం చదవండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఎవరిని చేర్చవచ్చు? ఏవండి, వాక్యంలో మనం చూడండి, విధవరాలు సత్క్రియలకు పేరు పొంది. సత్క్రియలంటే దేవునికి సంబంధించిన కార్యాలు, ఆ విషయాలలో మంచి పేరు పొంది ఆమె పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల యొక్క పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము దేవుని కార్యాలలో అన్నిటిలో పూనుకునే అవకాశం ఉన్న విధవరాలు ఉంది. అన్ని విషయాల్లో పూనుకోవచ్చు. అటువంటి దానిని మీరు విధవరాండ్ర లెక్కలో చేర్చండి, అటువంటి వాళ్ళను సన్మానించండి. ఒకవేళ చూడండి 11వ వచనం, యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. ఏ లెక్కలో? విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు. ఎందుకంటే వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై మళ్ళీ ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు పెళ్ళాడాలనుకుంటారు. అటువంటి వాళ్ళ మనం విధవరాల లెక్కలో వేయొద్దన్నాడు. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారిని విధవరాళ్ల లిస్టులో వేయొద్దు అన్నాడు. చూడండి అక్కడ. ఎందుకంటే వీళ్ళు యవనస్తులు కదా, యవన కోరికలు ఉంటాయి కదా, భర్త చనిపోయినప్పుడు యవన ఆశలు ఉంటాయి కదా. కాబట్టి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని అంటే వీళ్ళని విధవరాల లెక్కలో చేర్చొద్దన్నాడు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాండగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారు అగుటకును నేర్చుకొందురు. కాబట్టి వాళ్ళని అంత ఈ లిస్టులో చేర్చకండి అన్నాడు. పరిశుద్ధులైనటువంటి విధవరాండ్ర లిస్టులో చేర్చకండి వాళ్ళని. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడండి? విధవరాళ్ల విషయంలో ప్రియులు ఎంత స్పష్టంగా చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో నడుచుకునే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని విధవరాండ్ర లెక్కలో చేర్చండి, సన్మానించండి, ప్రేమించండి. ఒకవేళ ఆమెకి పిల్లలుంటే మనవలుంటే వారు ఇదిగో ఆ తల్లికి చేయవలసిన కార్యాలన్నీ చేయండి. ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి అయితే పరిశుద్ధుల లిస్టులో ఆమె ఉంది కనుక ఆమెను మీరు ప్రేమించండి. ఒకవేళ విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టి బయటికెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుని ఇదిగో అందరిలాగా లోకస్తుల వలె తిరుగుతూ మాటలు మాట్లాడుతూ వదరబోతూ మాటలు మాట్లాడుతూ ఇదిగో లేనిపోయినటువంటి కోరికలతో జీవించేటువంటి వారిని ఆ లెక్కలో చేర్చకండి. ఎంత స్పష్టంగా చెప్పాడండి దేవుడు. ఆలోచించండి. విధవరాండ్ర విషయంలో ఎప్పుడు క్రైస్తవులారా చెబుతున్నా నేను, ఎవ్వరు ఎలా చూపించినా మీరు మాత్రం విధవరాండ్రను ప్రేమించండి. వారితో చక్కగా మాట్లాడండి, ఎక్కువ మాట్లాడండి. వీలైతే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళండి, కలిసి ప్రార్థన చేయండి, కలిసి దేవుని మాటలు చెప్పండి. భక్తి జీవిత విధానం ఇది, భక్తిలో ఒక భాగం ఇది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో 27వ వచనం చదవండి. ఏమన్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట వారి ఇబ్బందులలో ఏం చేయాలట? అదే నిష్కళంకమైన భక్తి అన్నాడు. నిష్కళంకమైన భక్తిలో భాగం ఏంటది? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారికి ఇబ్బందులలో ఏం చేయమన్నాడు? పరామర్శించండి. భక్తిలో ఇది ఒక భాగం.
కొన్నిసార్లు ప్రియులారా విధవరాలే ఒక దేవుని ఎడల భయభక్తులు కలిగి మంచి స్థితిలో ఉంటే ఆమె ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉందట. ఆమె సహాయం చేస్తుందట. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మళ్ళీ వద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుంటే సంఘము నిజముగా సంఘాన్ని చెబుతున్నాడు, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేస్తుంది. విశ్వాసురాలైన ఇంటిలో ఉంటే, విధవరాలుంటే ఆమె సహాయం చేస్తుంది. అలా చేసేవాళ్ళు లేరా? అలా కుటుంబాలు నడిపించేవాళ్ళు లేరా? కష్టపడి పనిచేసి ఉన్నారండి. ప్రియులారా, ఎందుకండి ఇంత బాధ్యత తీసుకున్నాడు దేవుడి విధవరాల విషయంలో అంటే, ఆయనకు వారు ఎంతగా ప్రియులారా వారి యొక్క పరిస్థితి దేవునికి తెలుసు గనుక, వారి వేదన దేవునికి తెలుసు గనుక, వారి బాధ దేవునికి తెలుసు గనుక దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు చూడండి విధవరాలకు. మరి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? సంఘంలో అదే వచ్చింది సమస్య, మొదటి సమస్య. సంఘంలో మొదటిగా వచ్చిన ఒక ప్రక్కేమో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఆ విస్తరిస్తున్నటువంటి వారిలో విధవరాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తున్నారు. ఈ విధమైనటువంటి చిన్న చూపును బట్టి ప్రియులారా, హెబ్రీ భాష మాట్లాడే యూదులతో గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగుతున్నారు. ప్రియులారా, సణుగుతున్నారు. రెండవదిగా వేళ్లలో ఉంది ఏంటంటే, ఉన్నది ప్రియులారా చక్కగా సమస్యను కూర్చోబెట్టుకుని పరిష్కారం చేసుకుంటే బాగుంటది, కానీ సణుగుతున్నారు. సణుగే నచ్చల దేవునికి. సణుగు అసలు నచ్చదండి. సంఘంలో ఎప్పుడు కూడా సణుగు అనేది ఉండకూడదు. ఒకవేళ ఏదైనా మాట్లాడగలిగితే, చెప్పాలి అనుకుంటే ఎదురుగా వెళ్ళి, అయ్యా ఇది నీ పరిస్థితిని చెప్పు, ఇది నాకు నచ్చలేదు నువ్వు చేసే దాంట్లో, అమ్మా ఇది నచ్చలేదు అని చెప్పు, సరిచేయి, బాగుంటది. అంతేగాని సణగకూడదు. సణుగు చాలా ప్రమాదకరం. సణుగు మన దేవుని పిల్లలు కాకుండా చేస్తుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనమ మధ్య ఎట్లాగట నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులు అవ్వాలంటే సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను ఏం మానమన్నాడు? మీరు దేవుని పిల్లలైతే, మీరు పిల్లలు అవ్వాలంటే ఏం మానాలన్నాడు? సణుగులు. సంఘాలలో ఈ సణుగులతోనే చాలా ప్రమాదం. ఏవండి, సణుగులతోనే చాలా ప్రమాదం అండి. ఉన్నప్పుడేమో బాగుంటారు, చాలా ప్రేమతో, చాలా చక్కగా ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏవండి, సణుగుడు. కొంతమంది ఉంటారండి ప్రియులారా, సణుగుతూనే ఉంటారు. అది బయట వాళ్ళకి తెలియదు, పక్కోళ్ళకి తెలియదు, లోపలే ఏమైపోతూ ఉంటారు వీళ్ళు? సణుగుతూ ఉంటారు. సణుగుడు చాలా ప్రమాదం. ఇలా సణికే ఇశ్రాయేలీలు అరణ్యంలో రాలిపోయారు. ఏవండి, సణుగులను బట్టి ఇశ్రాయేలీలు ఏమైపోయారండి? రాలిపోయారు. రాల్చేశాడు దేవుడు. మీ సణుగులు నేను విన్నానన్నాడు. పక్కన వాళ్ళకి వినిపించకపోవచ్చు, కానీ ఎవరికి వినిపిస్తే తెలుసా? చూడండి, నిర్గమాకాండం అనుకుంటాను, బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే 16వ అధ్యాయం, నిర్గమాకాండము దేవుని వాక్యములో 16వ అధ్యాయములో ప్రియులారా 7వ వచనం చదవండి. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఎవరు వింటున్నారట? సణుగులు. దేవుడా. ఎక్కడ సణిగారో తెలుసా వీళ్ళు? ఎక్కడ సణిగారో తెలుసా? 3వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన మేము ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును
ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితరని. ఏవండి, ఎక్కడ ఉండి సణుక్కుంటున్నారు వీళ్ళు? మాంసము వండుకొని కొండల దగ్గరంట. ఎక్కడండి సణుగు? మాంసము వండుకొని కొండలు చూడంగానే ఏమి జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి? ఈ కొండల్లో మాంసం వండుకున్నాంగా, ఈ కొండల్లో ఏం వండుకున్నాం మనం? మాంసం వండుకున్నాం. ఏమో దేవుడు అన్నాం, దేవుడి దగ్గరకు వచ్చాం, దేవుడు ఏమో నడిపిస్తున్నాడు. ఈ కొండలు ఏం ఖాళీగా ఉన్నాయి, ఈ కొండల్లోకి మాంసం రావట్లా. ఏవండి, అప్పుడప్పుడు కొండలను చూసినప్పుడు మనకు జ్ఞాపకం వస్తాయి. ఈ కొండ అనగానే అబ్బా చేపల కూర అండి ఇది, ఈ కొండ చేపల కూరకు సంబంధించింది లేవా? మన ఇళ్లలో రండి, చేపల కూరకు సంబంధించిన కొండలు వేరుగా ఉంటాయి, చికెన్కి మటన్కి సంబంధించిన కొండలు వేరుగా ఉంటాయి. ఆలోచిస్తున్నారా? ఆ కొండలు చూడగానే ఎప్పుడు చేపలు తెచ్చుకోవాలో, ఎప్పుడు వండుకోవాలో, ఈసారి 2 కిలోలు చేప తెచ్చుకోవాలి. ఎందుకు? కొండ జ్ఞాపకం వచ్చింది, కొండ చేసింది జ్ఞాపకం. అసలు ఇది కొండ ఎందుకు, దేనికి? ఇక ఆ కొండ చేపల కూర తప్ప దేనికి ఉపయోగించరు, వెడల్పుగా ఉంటదిగా. వీళ్ళు కూడా కొండల యొద్ద కూర్చోండి సణుగుతున్నారు. ఏమని సణుగుతున్నారు? మేము మాంసంపు కొండల యొద్ద ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు అక్కడ కూర్చొని నిజంగా అక్కడ ఉన్నప్పుడు ఎలా వండుకు తిన్నామో, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా వండుకు తిన్నామో. నిజంగా అండి వీళ్ళకి మాంసం దొరికిందండి. ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళని దాసులుగా బానిసలుగా చూశారు కదండి. ప్రియులారా, ఎప్పుడైనా వండుకున్నారేమో. దేవుడు వీళ్ళకి ప్రయాణంలో ఏది కావాలంటే అది ఇవ్వట్లేదా? ఆ కొండల దగ్గర ఉండి సణుగులు వీళ్ళకి. అప్పుడు మోషేకి దగ్గరికి వెళ్ళింది వార్త, మేము అక్కడే ఆ కొండల దగ్గరే ఉన్నప్పుడు చచ్చిపోతే బాగుండేది, అక్కడే ఇది మాంసం కోసం చచ్చిపోవాలా? అంత సావా? మాంసం అంటే చావు. ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాటలు, మళ్ళీ చదవండి. ఎక్కడ కూర్చున్నారు? అసలు అక్కడెందుకు కూర్చున్నారు? అక్కడెందుకు కూర్చున్నారు మీరు? దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనటువంటి మీరు దేవుడు నడిపిస్తున్నప్పుడు, సమాజముగా కూడుకున్నప్పుడు, సమాజముగా ఉన్నప్పుడు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవటము, ప్రార్థన జ్ఞాపకం చేసుకోవటము, లేక ప్రార్థన చేయటము, దేవుడు చేసిన కార్యాలు ప్రియులారు ఎన్ని ఉన్నాయి అవి జ్ఞాపకం చేసుకోవాలి. అంతకు ముందే కదా 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి వాళ్ళు నడిపించాడు కదా. ఏవండి, ఎంతగా ప్రభుని స్తుతించాలండి. చక్కని పాట పాడారు 15వ అధ్యాయంలో మిరియాముతో కలిసి. కానీ 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి వీళ్ళకి మాంసం కొండలు గుర్తొచ్చినాయి. అక్కడ కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా, ఇప్పుడేమో ఏమి లేకుండా ఉన్నాం, అప్పుడేమో తృప్తి ఉంది. ఎందుకంటే మాంసం తిన్నాం కాబట్టి. మాంసం తింటేనైనా తృప్తి, లేకపోతే తృప్తి లేదా? కొంతమందికి ఉంటుంది అట్లాగే. కొంతమంది ఆదివారం ఏం కూరమ్మ? పప్పుచారు ఏంటమ్మా ఆదివారం పప్పుచారేంటి? అసలు ఏమైనా జ్ఞానం ఉందా? ఆదివారం పప్పుచారు అండి. ఆదివారం ఏదైనా నాన్ వెజ్ ఉండాలి ఇంట్లో, అది తింటేనే తిన్నట్టుంటది ఆదివారం, లేకపోతే తిన్నట్టు ఉంటదంట. ఏమండి, అది తింటేనే తిన్నట్టు ఉంటదట. మరి ఆదివారమే అంటే ఇంటి దగ్గర ఉంటారు కదా, పద్దాక తింటమేనేమో దానిగా చూసుకుంటా. అది తింటేనే, లేకపోతే అసలు తిన్నట్టుండదండి. మరి రోజు తినేదేంటో, తిన్నట్టున్నదాన్నేమో రోజు తినేది. ఆదివారం మాత్రం అది ఉండాల్సిందేనట. కొంతమంది ఉంటారు వారానికి 2-3 రోజులన్నా ఉండాలండి. అది ఎన్ని రోజులట? వారానికి 2-3 రోజులన్నా ఉండాలండి. అది లేకపోతే అసలు ఏముండదండి, నోరంతా సప్పగా ఉంటుందండి. అబ్బా ఏమండి, నోరంతా సప్పగా ఉంటుందా? అసలు లేనోళ్ళ సంగతి ఏమైనా ఆలోచించావా? అసలు జీవితంలో ప్రియులారా ఆహారం కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూ, ఆకలితో ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారిని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియులారా, కొండల యొద్ద కూర్చుండి మేము ఎలా చావకపోయాం, అప్పుడు చచ్చిపోతే బాగుండేది, ఇప్పుడు చచ్చిపోతే బాగుండేది. మాంసం కోసం ఎందుకండి ఏడుపు? ఏవండి, సంఖ్యాకాండంలో ఇంకా బాగా రాస్తాడు. 11వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను, చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్య నున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా
ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు? దేనికోసం ఏడుస్తున్నారు? మాంసం కోసం కూడా ఏడిపోయినా? ఏమండి, ఏడిపోయినా? ఒక ఆయన చెబుతున్నాడు, ఒక రోజు అడిగితే, ఏంటయ్యా ఆ అమ్మాయి ప్రార్థనకు రాలేదు మొన్న ఆదివారం అంటే, ఏమొస్తుందండి మాంసం రాలేదని తిట్టి అలిగి పడుకుందండి అన్నాడు. అదేంటయ్యా ఆదివారం ప్రార్థనకు రాలేదని నేను అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏం చెబుతామండి, ఆదివారం మాంసం రాలేదని తిట్టి తిట్టి అలిగి పడుకుందండి, మొహం కూడా కడగలేదండి, ఇంక ప్రార్థనకి ఏం వచ్చిందండి అని అన్నాడు. అమ్మో, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఏమండి, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? వీళ్ళు కూడా ఏడుస్తున్నారు. దేనికోసం? మాకెవరు మాంసము పెట్టెదరు అని ఏడుస్తున్నారట. ప్రియులారా, చూస్తున్నారా? దేవుని వాక్యము వింటున్నటువంటి మన జీవితాలలో ఇలా పెడతారు అని సణుగుతున్నారు. వీళ్ళు సణుగుతున్నారు. ఈ సణుగులు ఎవరున్నారట? దేవుడిన్నాడు. ఈ సణుగులను దేవుడు విన్నాడు. ప్రియులారా, మీ సణుగులను దేవుడు వినియున్నాడు. నిజంగాండి, నిజంగా వాళ్ళు అలా సణిగినప్పుడు దేవుడు పెట్టాడు అనుకోండి, ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, నిజంగా ప్రభువా, మా కోరిక తీర్చావయ్యా, మా జీవితంలో మాంసాన్ని మాకు పెట్టావయ్యా అని చెప్పి ప్రభుని స్తుతించాలండి. స్తుతించకపోగా దేవుడు పూరేళ్లను కురిపిస్తే పోగేసుకుని కుళ్ళిపోయేదాకా ఇంట్లో ఉంచుకుని ప్రభుని ఆరాధించాల. అంటే మాంసం రోజున ఎవరిని ఆరాధించాలా? ప్రార్థన కూడా చేసుకో. కొంతమంది మాంసం అయితే, ప్రభువా నీవు ఇచ్చిన ఆహారంకై వందనాలయ్యా, ఈ రోజు మాంసం తింటున్నానంటే అది నీ కృపేనయ్యా అని ఎవరైనా ప్రార్థన చేసుకుంటారా? ఆలోచిస్తున్నారా? ప్రభుని స్తుతి. అందుకే వాళ్ళు అలా సనగటం దేవుడివ్వటం, అలా సనగటం దేవుడివ్వటం. ఈ సణుగులను చూచి దేవుడు వీరిని అరణ్యములో రాల్చేశాడు. మీరు అడిగినప్పుడు ఇచ్చాను కదా, ఏది నాకు రావలసిన ఘనత అని దేవుడు బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, సణుగులు అనేటువంటివి మనల్ని దేవునికి దూరం చేస్తాయండి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, వక్ర జనము మధ్య మీరు దేవుని పిల్లలు కావాలంటే, పిల్లలు అగునట్లు సణుగులను సంశయములను ఏం చేయమంటున్నాడు? మానండి. సణుగులొద్దు, సణుగుల ప్రమాదం. సణుగులను సంశయములను మానండి. సంఘంలో అసలు ఉండకూడదు. ఇక్కడ అదే జరుగుతుంది. వీళ్ళు సణుగుకుంటున్నారండి, సణుగుతున్నారు. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో అపోస్తలులు ఏం చేశారంటే, మిగిలినటువంటి శిష్యులందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి, అయ్యా పరిస్థితి ఇది, సంఘంలో ఇటువంటి సణుగులు వినబడుతున్నాయి, ఇవి మంచిది కాదు, దీనికి మనం ఏదైనా ఒక పరిష్కారం చెయ్యాలి అని అపోస్తలులందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. పరిష్కారం చెయ్యాలి అని అనుకొని ఇప్పుడు దీనికోసం ప్రియులారా ఒక పని చేస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తున్నారో వాక్యములో మనము చూద్దాం. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనము నుండి చదువుకుందాం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అపోస్తలులు చెబుతున్న మాట ఇది. మిగిలిన వారందరిని పిలిచారయ్యా, సంఘంలోనేమి సమస్య ఉంది, మా పనేంటి? దేవుని వాక్యం బోధించాలి, ప్రార్థన చెయ్యాలి. ఇవి మేము మానేసి ప్రభు యొక్క పనిని మేము మానేసి భోజనాలు పెట్టే కార్యక్రమంలో ఉండటం మంచిది కాదయ్యా. ఒక పని చేద్దాం. ఏంటంటే, సంఘములో కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం ఏర్పాటు చేద్దాం ఈ పనికి. ఏ పనికి? భోజనమును పంచిపెట్టుటకు ఒక పని ఏర్పాటు చేద్దాం. ఈ పని చెయ్యాలన్నా కూడా ఎటువంటి వాళ్ళు కావాలంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మతో నిండిన వారే కావాలి. చూడండి అక్కడ వాక్యంలో 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమించాం. ఏంటి? భోజనం పెట్టడానికి కూడా వీళ్ళు కావాలా? భోజనము పంచి పెట్టడానికి కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు కావాలా?
భోజనము పంచిపెట్టడానికి కూడా జ్ఞానముతో నిండిన వారు కావాలి. ఎందుకో తెలుసా? అక్కడ ఉంది ఎవరు? విధవరాళ్ళు. విధవరాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే విధవరాలు కదా, భర్తను పోగొట్టుకున్నారు కదా, ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళతో ప్రియుల సరసాలాడి ఏదేదో చేయటానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి వాళ్ళు లేకపోతే. అందుకని వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. ఆ విధవరాలను చాలా జాగ్రత్తగా ప్రేమించాలి. వాళ్ళని ఎంతో చక్కగా నడిపించాలి అంటే ఎవరు కావాలి? దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు కావాలి, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళైతే అపవిత్రమైన కార్యాలకు చోటు ఇవ్వరు అని 7 ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఏంటండి, పంచిపెట్టడానికి, భోజనం పంచిపెట్టడానికి కూడా ఇటువంటి వాళ్ళు కావాలంటే సంఘంలో ఇటువంటి వాళ్ళు కావాలి. పంచిపెట్టే విషయంలో కూడా సరసాలాడేవాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తిని ప్రియులారా చిన్న చూపు చూచే విధానములో కాదు, ప్రేమతో దేవుని సంగతులు చెబుతూ, దేవుని ఆత్మ చేసే కార్యాలు చెబుతూ వారిని నడిపించే వాళ్ళు కావాలి. చూసారా ఎంత చక్కని ప్రియులారా ఇక్కడ వీళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారో ఆలోచించండి అపోస్తులు. ఇది సంఘ విధానంలో చెయ్యవలసిన, ఏదైనా సంఘములో సమస్య వస్తే పరిష్కారం ఇలా జరగాలి, ఎంత చక్కగా జరగాలి పరిష్కారం. పరిష్కారం ఇది జరగాలి అని అంటే అక్కడ దేవుని జ్ఞానం తెలిసిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. ప్రియులారా, ఇటువంటి విషయాలు, ఇటువంటి పరిస్థితులు సంఘములో ఉన్నప్పుడు సంఘములో అసలు సమస్యలకు పరిష్కారం చాలా అద్భుతంగా జరిగిపోద్దండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. దేవుని జ్ఞానము పరిశుద్ధాత్మతో నిండినవాడు. అది పంచిపెట్టే విషయమా, అది జ్ఞానము పరిశుద్ధాత్మతో నిండినటువంటి అనుభవంతో కూడిందైతే చాలా అద్భుతంగా ఉంటదండి. ఎందుకో తెలుసండి, సంఘములో దేవుని పిల్లలు కానిటువంటి వారిని తీసుకొచ్చారండి కొరింథీలు. తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి మాకు న్యాయం తీర్చండి అంటున్నారు. ఎవరిని తీసుకొచ్చి? బయట వాళ్ళని, వాక్యం తెలియని వాళ్ళని, జ్ఞానం తెలియని వాళ్ళని, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేనటువంటి వారిని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి మాకు న్యాయం తీర్చండి అంటున్నారు. అసలు న్యాయం తీర్చాల్సిందే వీళ్ళు, బయట వాళ్ళకి. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి సంఘానికి ఏం తీర్పు తీరుస్తారు? అందుకే పౌలు గారు ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటే కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? తెగిస్తున్నారట కొంతమంది. ఏవండి, మీలో ఎవరికైనా వ్యాజ్యం కలిగింది, వాడు పరిశుద్ధుల ఎదుట కాక, ఎవరి ఎదుట అంటే వ్యాజ్యం వచ్చినప్పుడు సంఘంలో ఎవరి ఎదుట జరగాలి? తీర్పు పరిశుద్ధుల ఎదుట జరగాలి. అలా కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చోబెడుతున్నారా? అది మంచిది కాదు. చూసారా? అంటే సంఘము యొక్క పరిస్థితులు, సంఘములోనే ఏం కావాలి? సమస్యలు పరిష్కారం కావాలి, బయటికి వెళ్ళకూడదు. కొంతమంది ఉంటారు సంఘములో ఉన్న విషయాలన్నీ ప్రియుల ప్రభు నమ్మని వాళ్ళకి చాటింపేస్తూ ఉంటారండి. అది సంఘ క్రమం కాదు. సంఘములో ఏ వ్యక్తితోనైనా వ్యాజ్యం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా సంఘములో పరిశుద్ధుల ఎదుట కూర్చోబెట్టి ఆ సమస్యను ఏం చేయాలి? పరిష్కారం చేసుకొనుట సంఘానికి మేలది. కానీ అనీతిమంతులను తీసుకొచ్చి కూర్చోబెడితే అసలు మనం ఎవరమి? అసలు మన స్థితి మర్చిపోయాం. మనం లోకానికి తీర్పు తీరుస్తున్న వాక్యంతో దేవదూతలకు
తీర్పు తీర్చేవాళ్ళం మనం. ఎంత స్థాయిలో దేవుడు మనల్ని పెడితే మనమేం చేస్తున్నాము? ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సంఘానికి అవమానము కలిగిస్తున్నాం. ప్రియులారా, అందుకే ఇక్కడ అపోస్తులు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో చూడండి. వెంటనే చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేసేయండి, పంచి పెడతారు వాళ్ళు భోజనం అని అన్నారా? అనలేదండి. ఏం చేశారు? జ్ఞానముతోను పరిశుద్ధాత్మతో నిండుకొనిన 7 ఏర్పాటు చేయండి అన్నాడు. ఆ 7 ఏర్పాటు చేశారు వాళ్ళు. దేనికి? విధవరాండను ప్రేమతో చూసుకొని చక్కగా వాళ్ళకి పరిశుద్ధమైన మాటలు చెబుతూ పరిశుద్ధంగా చూస్తూ వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళు చెదిరిపోకుండా జాగ్రత్తగా ప్రభువులో పెంచటానికి. ప్రియులారా, ఎంత చక్కని వారిని ఏర్పాటు చేశారో చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జన సమూహమంతటికి, అందరికి ఏమైంది? ఇది ఏ మంచి సజెషన్ ఇచ్చారండి వీళ్ళు, చాలా బాగుందండి. కాబట్టి అందరికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. ఎంత అద్భుతంగా జరుగుతుంది ఏమండి! ఇక్కడ మీరు గమనించండి, విధవరాళ్లకు భోజనము పంచిపెట్టే విషయంలో ప్రియులారా ఎంత ఆధ్యాత్మికంగా జరుగుతుందండి. ఇది ఎంత ఆధ్యాత్మికంగా జరుగుతుంది. వాళ్ళు మాట్లాడిన మాట చాలా ఇష్టమైంది అందరికీ. అప్పుడు ఏం చేశారు? ఎవరెవరైతే ఇదిగో ఏర్పాటు చేయబడ్డారో ఆ 7 తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారు. పెద్దలు వాళ్ళు, అపోస్తులు వారి మీద ఏం చేశారు? చేతులుంచి జాగ్రత్త. మరి వెళుతుంది విధవరాళ్ళ దగ్గరకు. ఆ విధవరాళ్ళ దగ్గర మీరు మాట్లాడే మాటలు బాగుండాలి, మీ ఆలోచనలు బాగుండాలి, మీ తలంపులు బాగుండాలి, మీ ఉద్దేశాలు బాగుండాలి. మీ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ దగ్గర ప్రవర్తించకూడదు. అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం మేము. చేతులుంచి వారిని దీవించి పంపిస్తున్నారు. ఎంత గొప్ప విషయం! మరి అపోస్తుల పని ఏంటయ్యా? అపోస్తుల పని ఏంటి? చూడండి, పైన చెబుతాడు వాక్యంలో మనము చూస్తే 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. ఎంత చక్కగా డివైడ్ చేశాడు చూడండి. మేం చేసే పని ఏంటి? వాక్యం చెబుతాం, ప్రార్థన చేస్తాం. మీరేం చేయాలి? విధవరాళ్లకు భోజనం పెట్టాలి. అలాగని భోజనం పెట్టేసి మెదలకుండా ఉంటాం కాదు, మీరు కూడా సువార్త చేయాలి. భోజనం పెట్టడం మాత్రమే కాదు, ప్రత్యేకంగా మిమ్మల్ని ఏర్పాటు చేశాం, మీరు వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని చెప్పేసి వాళ్ళని భోజనం పెట్టేసి ఇంట్లో కూర్చోవటం కాదు, మీరు కూడా సువార్త చెయ్యాలి, మాతో కూడా మీరు పని జరిగించాలి. ప్రియులారా, ఇలా సంఘాలుంటే ఏమైనా సమస్యలు ఉంటాయా? గొడవలు ఉంటాయా? ఈ రోజున పరిస్థితులు ఎట్లా ఉంటాయి? సంఘంలో గొడవలు రేపే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్రియులారా, సణిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, చిన్న చూపు చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎదుటి వారిని. సంఘము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము అనగానే మనం ఎట్లా ఉండాలో తెలుసా అండి? ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోకూడదు అక్కడ. సంఘము అంటే బయట మాట్లాడే విధానం వేరు, బయట వాళ్ళు మాట్లాడే విధానం కాదు. మన మాట ఎక్కడ కూడా తొలగిపోకూడదు. మన మాట పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచిగా ఉండాలి. ఇది ఇతరులకు హాని కలిగించేదిగా, బాధ కలిగించేదిగా, ఇతరులను అపహాస్యం చేసేదిగా, ఇతరులను కించపరిచేదిగా ఉండకూడదు. ఇప్పుడు క్రీస్తు సంఘము యొక్క విధానం ఇది. చూడండి ఎంత చక్కగా మంచి ప్రియులారా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. చూడండి ఇక్కడ మంచిగా ఎంత అద్భుతమైనటువంటి ప్రియులారా పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి. చూడండి ఎంత నడిపింపు, ఎంత మంచి నడిపింపు. అదేనండి నిజంగా అపోస్తులు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. సంఘములో ప్రియులారా అపోస్తులను వెంబడిస్తున్న శిష్యులలో వీళ్ళు కూడా దేవుని ఆత్మ కలిగిన వారు. కాబట్టి వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ సంబంధమైన సంగతులే మాట్లాడుకుంటారు, ఆత్మ సంబంధంగానే ఆలోచిస్తారు.
అది జరుగుతుంది. అలా జరగటం వలన సంఘము విస్తరిస్తుందంటాడు. 7వ వచనం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. సంఘము విస్తరించటానికి సంఘములో ఉన్న వ్యక్తులు ప్రధానమా కాదా చెప్పండి. ఇప్పుడు సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క జీవిత విధానం ప్రధానమా కాదా? సంఘం విస్తరించాలంటే చాలా ప్రాముఖ్యం. సంఘము విస్తరించటం లేదు, అనేకులు సంఘములో చేర్చబడటం లేదు, అనేకులు సంఘములో ప్రియులారా రక్షణ పొందటం లేదు, విశ్వాసులుగా మారటం లేదంటే సంఘములో ఎక్కడో ఒక పొరపాటు ఉంది. సంఘ వ్యక్తులలో ఎక్కడో ప్రియులారా జరగరాని కార్యాలు జరుగుతున్నాయి. అదేంటండి? సంఘంలో ఏ ఒక్కరో చేస్తే సంఘం అంతటికి వస్తుందా? వస్తుంది. కయ్యూను ఒక్కడే తప్పు చేసింది. కయ్యూను చేసిన తప్పు ఒకటే. ఇశ్రాయేలందరూ ఓడిపోలేదా? ఎవరు చేసిన తప్పుకు? ఏమండి, హాయి పట్టణం మీదకి వెళ్ళి ఎందుకు ఓడిపోయారు? ఒక్కడే తప్పు చేసింది. ఒక్కడు చేసిన తప్పుకు సమాజం అంతా బాధ అనుభవించిందా లేదా? జాగ్రత్త. సంఘంలో నాదే ఉందలే నీదే ఉందలే అన్నట్టుగా చూడకండి. సంఘములో నీ పాత్ర నువ్వు జాగ్రత్త వహిస్తే, నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, నీకిచ్చిన స్థానం ఏంటో నువ్వు ఎరగగలిగి ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతకగలిగితే నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఒకవేళ నీవే దారి తప్పిపోయి సంఘాన్ని హీనంగా నీచంగా తృణీకరిస్తూ చూసావా, నిన్ను బట్టి సంఘం పాడైపోద్ది. ఒక్కడు చాలు సంఘానికి. సంఘ క్రమం ఇది, సంఘ విధానం ఇది. అందుకే సంఘ చరిత్ర తెలియాలంటే మనకు అపోస్తలుల కార్యం తెలియాలని చెప్పాను ముందు. ఎందుకంటే సంఘ చరిత్ర అనేది అపోస్తల కార్యంలోనే ఉంటది. అసలు అపోస్తల కార్యముల గ్రంథం లేకపోతే సంఘ చరిత్ర మనకు తెలిసేది కాదు. అందుకే ప్రియులారా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘములో బాధ్యులే. నేను చదువుకున్నాను, నేను చదువులేదు, లేకపోతే నాదేముంది నీదేముంది అనే మాటలు రాకూడదు సంఘంలో. నాదేముందేంటి నీదేముందా? మరి ఇక్కడ సంఘం అంటే ఏంటి? బాధ్యత ఉంది ఇక్కడ. దేవుడు నిన్ను రక్షించుకొని సంఘంలో ఒక సభ్యునిగా ఎందుకు చేశాడు? సమాజంలో ఎందుకు ఒక సభ్యునిగా చేశాడు? ప్రియులారా, అది నీకు అర్థమైతే సంఘములో ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో బాధ్యత కలిగి భారము కలిగి దేవుని సేవకునితో కూడా కలిసి పనిచేస్తారు. అది లేనప్పుడు దేవుని సేవకుని తృణీకరించవచ్చు, దేవుణ్ణి కూడా తృణీకరించవచ్చు. కనుక ప్రియులారా, ఇక్కడ జరిగిస్తున్న అపోస్తలుల విధానం చూడండి. బయట అప్పటికే వాళ్ళకి ఆజ్ఞలు వచ్చేసాయి, మీరు సువార్త చేయటానికి వీలు లేదు, వాక్యం చెప్పటానికి వీలు లేదు. బయట వస్తే ధైర్యంగా వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు సంఘంలో సమస్య వచ్చింది. ఎంత చక్కగా పరిష్కారం చేశారండి, ఎంత చక్కగా పరిష్కారం చేశారు. సంఘములో భేదాభిప్రాయములు రాకుండా ఉండవన్నాడు. అవి ఎవని వలన వస్తాయో వాడికి శ్రమ అన్నాడు. ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము దేవుని వాక్య భాగములు ప్రియులర 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మ 18వ వచనం నుండి కూడా చదువు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు. ఏమండి, సంఘంలో కూడినప్పుడు ఏమున్నాయని వింటున్నాడట పౌలు గారు? కొరింథీ సంఘంలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు నిజమనే తెలుస్తుంది. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చూసారా? ఏమండి, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చూసారా ప్రియులారా, సంఘములో భిన్నాభిప్రాయములు ఉండక తప్పు, కానీ
ఆ సంఘములో ప్రియులారా మనము భిన్నాభిప్రాయం మన ద్వారా వచ్చింది అని అంటే మాత్రం ప్రమాదం జరుగుతుంది. కాబట్టి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు కక్షలతో కాదు, కార్పణ్యాలతో కాదు, ప్రేమతో దాన్ని ఏం చేసుకోవాలి, మన సమస్యకు పరిష్కారం చేసుకోవాలి. ఇది సంఘానికండి, సంఘానికి సంబంధించిన విషయాలు ఇవి. అదే జరిగింది. అందుచేత అది ప్రజలందరికీ ఏమైంది, ఇష్టమైంది. ప్రజలందరికీ ఏమైంది, ఇష్టమైంది. ప్రజలందరికీ ఇష్టమైన విధానంలో మన తీర్పు ఉండాలి, మన విధానం ఉండాలి. కక్షలు కార్పణ్యాలతో మనం సంఘంలో బ్రతకూడదు. అలా బ్రతికి మనం ప్రభురాత్రి భోజనము చేయటానికి అర్హులం కాలేము. తొలగించుకొని ప్రభు కొరకు బ్రతకటానికి ఇష్టపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ దినమున మన బ్రతుకులో సంఘములో నీ పాత్ర ఏంటి నువ్వు ఎరిగావా? దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు అర్థం చేసుకున్నావా? దేవుని యొక్క వాక్యము వింటున్న మన జీవితాలలో సంఘములో నిన్ను దేవుడు ఎంత విలువైన వ్యక్తిగా నిలబెట్టాడో నీకు అర్థమవుతుందా? దేవుడు నీకిచ్చిన విలువను కాపాడుకుంటే, దేవుడు నీకిచ్చిన పరిశుద్ధాత్మను కాపాడుకుంటే, దేవుడిచ్చిన దేవుని జ్ఞానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే సంఘములో ఒక మంచి స్తెపంలాగా, మంచి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు 7 లాగా నువ్వు పని చేయగలుగుతావు. లేకపోతే సమస్య వచ్చి పడుతుంది. కనుక మన బ్రతుకులను జాగ్రత్త పరుచుకుందాం. ప్రభువా, నేను సంఘములో ప్రభురాత్రి భోజనానికి యోగ్యురాలను కావాలంటే సంఘములో నేను యోగ్యుడిగా నా స్థానాన్ని నేను గుర్తించి, యోగ్యురాలుగా నా స్థానాన్ని గుర్తించి నేను అడుగులు ముందుకు వెయ్యాలి ప్రభు అని మళ్ళా మనము దేవునికి సమర్పించుకోవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయములో సంఘములో వచ్చిన సమస్యను ఎలా పరిష్కారం చేసుకుంటున్నారో మేము చూస్తున్నాం. విధవరాళ్ల ఎడల మేము ఎలా ఉండాలో, విధవరాళ్ల పక్షంగా మేము ఎలా నడుచుకోవాలో మీ వాక్యం చెబుతుంది నాయన. కాబట్టి మేము విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా కాకుండా వాటిని అనుసరించి, అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను అని ప్రేమతో, ఐక్యతతో మేమందరము కూడా దేవుని ఆత్మ కలిగిన వారమని, దేవుని జ్ఞానాన్ని కలిగిన వారమని తెలుసుకొని మా వంతు పని మేము చేసి సంఘానికి మేలు చేసేవారిగా, సంఘములో అనేకులు రక్షించబడేవారిగా మేము కారకులుగా ఉండటానికి సహాయము చేయండి, బలపరచండి. ప్రభు భోజనం దగ్గరకు వస్తున్నాం, ప్రభు బల దగ్గరకు వస్తున్నాము తండ్రి. మా బ్రతుకులను మేము యోగ్యముగా చేసుకుని వచ్చి ఆ ప్రభు బలలో పాలు పంపులు పొందేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.